శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 27 శ్లోకాలు. శ్రీ భగవాన్ వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయ సర్వే పరం సిద్ధిమితో గతః. 1వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, మరలా నేను జ్ఞానములోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు తెలియచేయుదును. దీన్ని తెలుసుకొని ఊళ్ళందరూ పరమసిద్ధిని పొందిరి. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 2వ శ్లోకం. స్థిరముగా ఈ జ్ఞానం నందున్నవాడు నా వంటి దివ్యత్వమునే పొందగలడు. ఆ విధంగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు మరియు ప్రళయ సమయమున వెదనందడు. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 3వ శ్లోకము. ఓ భరతవంశీయుడా, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త జనములకు ఆధారము. నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించడం వలన అన్ని జీవులు జన్మ సమూహము ఒకచున్నది. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 4వ శ్లోకము. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం వలన అన్ని జీవజాతులు సంభవమైనవి. నేనే వాటికి బీజ ప్రదాత అయిన తండ్రిని అర్థం చేసుకున్నాము. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 5వ శ్లోకము. ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములనే 3 గుణములను కలిగి ఉండును. నిత్యులైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 6వ శ్లోకము. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాపముల నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్న వారు సుఖము మరియు జ్ఞానముచే బద్ధులగుదురు. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు 7వ శ్లోకము. ఓ కౌంతేయ, అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షలు రజోగుణం వల్ల కలుగును. దీని కారణమున శరీరధారి అయిన జీవుడు కామ్యకర్మంచే బద్ధుడగును. 8వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశీయుడా, తమోగుణము వలన పుట్టిన అజ్ఞానము అందరూ దేహదారులకు మోహ కారణమని ఎరుగుము. గుణపు ఫలములైన పిచ్చితనము, సోమరితనము, నిద్ర అనేవి జీవుని బద్ధము చేయును. 9వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశీయుడా, సత్వగుణము మనుజుని సుఖమునందు బంధించును. రజోగుణము అతన్ని కామ్యకర్మనందు బంధించును. తమోగుణము జ్ఞానమును కప్పివేయట ద్వారా పిచ్చిమును యందు బద్ధము చేయును. 10వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశీయుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగును. మరికొన్నిసార్లు రజోగుణము సత్వ తమోగుణములను అధిగమించును. ఇంకొన్ని మార్లు తమోగుణము సత్వ రజోగుణములను జయించును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుచుండును. 11వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. దేహద్వారములన్నీను జ్ఞానంచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణము ప్రస్తుతమగుట అనుభవమగును. 12వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశ ప్రముఖుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు అత్యాసక్తి, కామ్యకర్మము, తీవ్ర యత్నము, అదుపులేని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి నొందును. 13వ శ్లోకము ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. ఓ పురునందన, తమోగుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము అనేవి వ్యక్తములగును. 14వ శ్లోకము ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. సత్వగుణముతో మరణించేవాడు మహర్షులు ఉండు పవిత్రమైన ఉన్నత లోకమును పొందురు.
15వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. రజోగుణముతో మరణించేవాడు కామ్య కర్మ రతుల ఎందు జన్మించును. తమోగుణముతో మరణించేవాడు జంతు సమాజమును జన్మించును. 16వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణమునకు చెందినదిగా చెప్పబడును. కానీ రజోగుణము నందునర్చిన కర్మ దుఃఖమును, తమోగుణములో నడిచిన కర్మ మూర్ఖత్వమును కలిగించును. 17వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నందగా తమోగుణము నుండి మూర్ఖత్వము, పిచ్చితనము, మోహము అనేవి వృద్ధి నందుతున్నవి. 18వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. సత్వగుణము నందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు వెలుదురు. రజోగుణము నందున్నవారు భూలోకమునందు నివసిద్దురు. ఏమైనా తమోగుణము నందున్నవారు నరక లోకములకు పతనమవుదురు. 19వ శ్లోకము ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. అన్ని కర్మల యందు ప్రకృతి గుణములు తప్ప అన్యుడైన వేరొక కర్త లేడని వాస్తవమును దర్శించువాడు గుణములన్నిటికీ అతిథుడై భగవాను తెలుసుకొనును మరియు నా ఆధ్యాత్మిక స్వభావమునే పొందును. 20వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. దేహధారి అగు జీవుడు దేహంలో ఉన్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వాక్యముల నుండి మరియు వారి వల్ల కలుగు బాధల నుండి ముక్తుడగును మరియు ఈ జీవితమునందే అమృతత్వమును ఆస్వాదించును. 21వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. అర్జునుడు ప్రశ్నించును, ఏ ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా గుర్తించబడును? అతని వ్యవహారం ఎట్లుండును? ప్రకృతి త్రిగుణములను అతను ఏ విధంగా అధిగమించును? శ్రీ భగవాన్ వాచ 22-25 శ్లోకాలు. శ్రీకృష్ణ భగవానుడు పలుకును, పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని దేశంపని వాడును మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపని వాడును. గుణముల వలన కలుగు పరిస్థితులకు చెలింపక బాధపడక ఉండువాడు గుణములు పరిచయుచున్నవని ఎరిగి స్థిరత్వము కలిగి తటస్థమగును దివ్యునిగాను నిలిచేవాడును. ఆత్మయందు స్థిరై సుఖదుఖములను ఒకలాగే భావించేవాడును. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమానంగా చూచేవాడును. ప్రియములందు సమముగా వర్తించిన వాడును. నిందాస్తుల యందు మానవమానములందు సమానత్వము నిలిచి ధీరులను. శత్రుమిత్రులను సమముగా చూచేవాడును. భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడును. అగు మనుషుడు ప్రకృతి త్రిగుణములను దాటినవాడుగా చెప్పబడును. 26వ శ్లోకము ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. అన్ని పరిస్థితుల్లో నిశ్చయముగా పూర్తిగా నా భక్తి యొక్క సేవ ఎందున్నవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మము స్థాయికి చేరును. 27వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. బ్రాహ్మణో హిత ప్రతిష్ఠాః మమృత సావ్యయన్యచ శాశ్వతస్య చ ధర్మస్య సుఖ సైక్యానంతకస్య చ. నేను అమరము, అనస్వరము, సనాతనము మరియు అత్యంత సుఖము సహజ అవస్థగా గల నిరాకర బ్రహ్మమునకు ఆధారము. శ్రీమద్ భగవద్గీతలోని భగవద్ త్రిగుణములు అను చతుర్దశాయము సమాప్తము. 27 శ్లోకములు. 27 శ్లోకము భగవద్గీత 14వ అధ్యాయము. ఓం అజ్ఞానమేంద్రస్య జ్ఞానశలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.